హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. చాలా క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టు కల్వకుంట్ల ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. వాళ్ళ ఆదేశాలతోటే ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచింది. ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా తగ్గకుండా సీట్లు సాధించే క్రమంలో, దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలి అన్న క్రమంలో, అండ్ దాంతోపాటుగా సొంత పార్టీ, సొంత ఎమ్మెల్యేలు, సొంత మంత్రులు ఎవరెవరితో మాట్లాడుతున్నారని తెలుసుకోవడానికి, అండ్ దాంతోపాటు అంతఃపురంలో ఎవరెవరి మీద కుట్రలు చేస్తున్నారో సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడానికి, ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ అడుగులు ఎటువైపు పడుతున్నాయో తెలుసుకోవడానికి, అండ్ దాంతోపాటుగా ప్రతిపక్ష నాయకులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలక్షన్స్లో డబ్బులు ఎట్లా ఎవరి దగ్గర నుంచి సమకూర్చుకుంటున్నారు, ఈ కోణంలో ఈ ట్యాపింగ్ వ్యవహారం అన్నది నడిచింది. దాంతోపాటు ఇంకొంత అరాచకానికి నీచంగా ఆలోచించి హీరోయిన్ల ఫోన్లని, బయటి వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా వాళ్ళ అవసరాలను తీర్చుకున్న సందర్భం కూడా కనిపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నీ ఈక్వేషన్స్లో వీళ్ళు ఇంతటి అరాచకానికి, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. అయితే తాజాగా మనం ఏదైతే ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఖచ్చితంగా కేసీఆర్ ఆదేశాలతోని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మనం ముందు నుంచి మాట్లాడుతున్నామో అందుకు అనుగుణంగానే పోలీసుల విచారణ కూడా పగడ్బందీగా కొనసాగుతున్నది. ఎవరెవరైతే ఇంతవరకు అరెస్ట్ అయినారో పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే కొంతమందిని రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఈ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో, వాళ్ళని విచారిస్తున్న క్రమంలో వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, విచారణకు హాజరవుతున్న అధికారులు, అరెస్ట్ అయ్యి కస్టడీలోకి వచ్చిన అధికారులు చెప్పేది ఏంటంటే, పై వాళ్ళు చెప్పడంతోనే మేము ఆ పని చేసినాం. ప్రణీత్ రావుని అరెస్ట్ చేసినారు. ప్రణీత్ రావు నేను ప్రభాకర్ రావు చెప్తే చేసిన, ప్రణీత్ రావు రాధాకిషన్ రావు ఇందులో ఇన్వాల్వ్ అయినాడు, ఆయన ఆదేశాలతో మేము పనిచేసినాం. సో వీళ్ళ పేర్లు చెప్పడంతో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ పైన ఉన్న వాళ్ళు చెప్పడం వల్లనే మేము చేసినాం. సో ఇవాళ కీలకంగా రాధాకిషన్ రావు ఎవరైతే అధికారి ఉన్నాడో, టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా పనిచేసిన, ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఆయనను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. రాధాకిషన్ రావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు చెప్పినట్టుగా ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన కాపీలు బయట తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు, రిమాండ్లోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో కొంత ఆలస్యం జరిగినట్టుగా కనబడతా ఉన్నది. సో ఏదేమైనా ఈ మొత్తం కేసులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రాధాకిషన్ రావు కేసీఆర్ పేరు చెప్పిండా లేదా అన్నది. సో ఆయన రిమాండ్ రిపోర్ట్ చూస్తే చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాల మేరకు ఇవన్నీ వ్యవహారాలు నడిపించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా క్లియర్గా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్, ఈ అరాచక ఫ్యామిలీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత, ఇప్పుడు ఎవరి అవసరాల మేరకు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు అనమాట. భూముల దందా వచ్చింది, వాడు ఎట్టుపోతాడో తెలుసుకోండి, ట్యాప్ చేయండి, నెంబరు ఫలానా నెంబరు. ఇక లేకపోతే హీరోయిన్లో, లేకపోతే ఇంట్లో వాళ్ళు, ప్రతిపక్షాలు, కేసీఆర్ ఏముంది ఎంతసేపు పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టుకోవాలి, ఇగో వాడెట్టుపోతుండు, వీడియోతో మాట్లాడుతుండు, మన ఎమ్మెల్యే వాడు ఎవరితో మాట్లాడినట్టు కదా, ఈ మంత్రి ఎవరు ఏమో కమెంట్ చేసినట్టు కదా, వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాడు, ట్యాప్ చేయరి. ఇట్లా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ అవసరాల మేరకు, రాజకీయ అవసరాలు, సొంత అవసరాలు, భూముల వ్యవహారాలు, ఇవన్నింట్లో ట్యాప్లు చేసుకుంటే వెళ్ళి వీళ్ళ ఆదేశాలు ఎవరికి వెళ్ళినాయి. ఇక్కడ ప్రభాకర్ రావు అనే ఒక మనిషిని పెట్టుకున్నాడు కేసీఆర్. ఎప్పుడో రిటైర్డ్ అయిన ముసలోని తెచ్చి ఈ ఇన్ఛార్జ్గా పెట్టిండు. ప్రభాకర్ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్నాడు. ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం వీళ్ళు ఇస్తున్న ఆర్డర్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ఉంటాడు, కొంచెం కేసీఆర్ చెప్పిన ఆర్డర్స్ని ఫాలో అవుతూ ఉంటాడు. మరి ఈ ప్రభాకర్ రావు ఏం చేయాలా? ఈ ప్రభాకర్ రావు ఏం చేస్తాడంటే, వీని కింద ప్రణీత్ రావు అని ఇంకొకరిని పెట్టుకున్నాడు. ఈ ప్రణీత్ రావు అంటోడు మొత్తం దీని కింద ఒక 30 మంది సిబ్బంది ఉంటారు. ఈ 30 మంది సిబ్బంది అంత వెలమొల్లేలు, మొత్తం ఒకటే బ్యాచ్, ఒకటే కులం. మళ్ళీ వేరే వాడైతే మళ్ళీ అది అటు ఇటు ఉంటుంది కదా, ఏదో ఒకరిద్దరు తప్ప. ఇక ఈ మధ్యలో ఈ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుకి మధ్యలో ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ మధ్య అరెస్ట్ అయిన వాళ్ళు, భుజంగరావు,
భుజంగరావు, ఇంకెవరు తిరుపతన్న, అండ్ ఇంకా బట్టుమల్లు, ఈ మల్లు, ఆ మల్లు, ఇలా అంటున్నారు గట్టుమల్లు. అండ్ ఇప్పుడు ఈయన ఈ ప్రణీత్ రావుకి ట్యాప్ చేయమని చెప్పగానే ప్రణీత్ రావు 30 మంది సిబ్బందితో ఫోన్ ట్యాప్ చేయించి ప్రభాకర్ రావుకు పంపిస్తాడు ఇమీడియట్గా. ప్రభాకర్ రావుతో కోఆర్డినేట్ అవుతూ ప్రభాకర్ రావు ఇంకొక ఆయన్ని పెట్టుకున్నాడు ఇక్కడ, రాధాకిషన్ రావు. ఈ రాధాకిషన్ రావు ఏం చేస్తాడంటే ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఫలానా వ్యక్తి యొక్క ఫోన్ని ట్యాప్ చేసినారు, ఆయన ఏం చేయాలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. టాస్క్ ఫోర్స్ పోలీస్ వాహనాల్లో తిరుగుకుంటా మొత్తం ఈయన కూడా కొంతమందిని సిబ్బందిని పెట్టుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇప్పుడు ఫలానా దుబ్బాక ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకుపోతా ఉన్నారు, ఏం చేయాలా? సో దాన్ని ఆపాలి. ప్రభాకర్ రావు పోలేడు కదా, ఇప్పుడు రాధాకిషన్ రావుకు పురమాయిస్తాడు. రాధాకిషన్ రావు ఇక మిగతా ఆ పోలీస్ ఆఫీసర్ల చేత ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేసేస్తాడు. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇప్పుడు ఈ రాధాకిషన్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందే ప్రణీత్ రావుని తీసుకున్నారు. ప్రణీత్ రావు ప్రభాకర్ రావు పేరు చెప్పిండు, ప్రణీత్ రావు రాధాకిషన్ రావు పేరు చెప్పిండు. అండ్ మిగతా వాళ్ళు భుజంగరావు, తిరుపతన్న వీళ్ళంతా కూడా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరి పేర్లు చెప్పేసినారు. అంటే ఆల్మోస్ట్ అప్రూవర్లుగా మారినట్టుగానే కనబడతా ఉన్నది. సో ఇప్పుడు రాధాకిషన్ రావు ఏం చెప్తుండు, నాకేం సంబంధం, ఆయన చేయమన్నాడు చేసిన. ఎవరు ఆయన? తిరుక్కుంటూ వచ్చి కేసీఆర్ దగ్గర ఆగింది. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఆగింది. ఏమేం చేసినారట? ఆ రిమాండ్ రిపోర్ట్ చదివితే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఆ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం దుబ్బాక బై ఎలక్షను, మునుగోడు బై ఎలక్షను, మొత్తం అపోజిషన్ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్రకి ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నామని ఆయన బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఏది రిమాండ్ రిపోర్ట్లో ఈ వాస్తవాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే ఈ కేసులో చాలా వీళ్ళందరిని అరెస్ట్ చేసిరు. దీంట్లో ప్రభాకర్ రావు A1గా ఉన్నాడు, A2 ప్రణీత్ రావు, A3 రాధాకిషన్, A4 భుజంగరావు, A5 తిరుపతన్న, A6గా మరొకరి పేరున ఎవరినో చేర్చిరట. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇందులో ప్రధానంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏంటి అంటే, ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించాం. 2013, 2014 అంటే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించాం. దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్లో సైతం డబ్బు పోలీసుల ద్వారానే తరలించాం. ఇది 2014 కాదు, 2018 అండ్ ఆ తర్వాత బై ఎలక్షన్స్. దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్లో సైతం డబ్బును పోలీసుల ద్వారానే తరలించాం. హుజూర్ నగర్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతల మీద దృష్టి పెట్టాం. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా చేశాం. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు బై ఎలక్షన్లో కోమటిరెడ్డికి చెందిన 3.5 కోట్లు సీజ్ చేశాం. ఎవరివి? రాజగోపాల్ రెడ్డివి. దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి సీజ్ చేశాం. భవ్య సిమెంట్స్కు చెందిన 70 లక్షలు 2018 ఎన్నికల సమయంలో సీజ్ చేశాం. సో ఈ వివరాలన్నీ రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా పోలీసులు ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన రిమాండ్ చేయాలి కదా, 14 days రిమాండ్ చేసే క్రమంలో అరెస్ట్ అయిన వెంటనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ. చూడండి ఎంత దుర్మార్గంగా అపోజిషన్ పార్టీల డబ్బులని అడ్డుకొని వీళ్ళు పోలీసు వాహనాల్లోని డబ్బులు తరలించి ఎలక్షన్లో గెలిచారు. హుజూరాబాద్లో అది వర్కౌట్ కాలే. అంటే హుజూర్ నగర్ ఎలక్షన్ అంటే ఎప్పుడండి? అది 2014 ఆ తర్వాత జరిగిన వ్యవహారం. ఇది 2018 తర్వాత. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఈ ప్రభాకర్ రావు అంటోడి కేసీఆర్ ఆర్డర్స్ ఫస్ట్ ప్రభాకర్ రావుకి వస్తాయి. వీని దగ్గర నుంచి ఇది మొత్తం ఈ ఎగ్జిక్యూషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఏమున్నాయంటే, ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ బలోపేతం గురించే చర్చించేవారు. ఎప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండేలా మనం పనిచేయాలి అనుకునేవారట. వాట్సాప్, స్నాప్చాట్, సిగ్నల్ యాప్ ద్వారా తరచుగా రహస్యంగా వీళ్ళంతా చర్చించేవారట. వీళ్ళు మాట్లాడుకోవడానికి ఇవి వాడుకునే వాళ్ళట. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా వచ్చాక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందట. అసలు ఎస్ఐబి చేయాల్సిన పని కాకుండా ఎంతసేపు బీఆర్ఎస్ కోసమే పనిచేసేవాడట. ప్రత్యర్థి పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు మాత్రమే పనిచేసేవారు. ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, వేణుగోపాలరావు, గట్టుమల్లు లాంటి నమ్మకమైన వారిని ప్రభాకర్ రావు ఎస్ఐబిలో నియమించుకున్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబి పనిచేసింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల కార్యకలాపాలపైన ఎక్కువగా దృష్టి పెట్టాం. బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టాం. వింటున్నారా? బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఆనాడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. సిగ్గు లేకుండా ఇంకెందుకున్నారో మీరు ఆలోచించుకోండి. ఇక నాయకుల గురించి మాట్లాడుతున్నాను నేను.
మీకు చీము నెత్తురుంటే మీ ఫోన్ ట్యాప్ అయిందట, మీ ఫోన్ ట్యాప్ చేసిందట రాధాకిషన్ రావు చెప్తున్నాడు. ఇక మీరు ఎందుకు ఫోన్ చేసినారని గల్లాబట్టి అడగండి పోయి కేసీఆర్ని. అడగాలి కదా, మరి తప్పదు కదా. అయినా కూడా మేము అలానే ఉంటామంటే మీకు ఆత్మగౌరవం లేదు, మీ సచ్చిన శవాలతో సమానం అని అనుకోవాల్సి వస్తుంది. వారి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు రిటైర్ అయిన తర్వాత కూడా 3 ఏళ్ల పాటు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చిందట. బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాలతోనే మేం ప్రతిపక్ష నేతలపైన నిఘా పెట్టాం. ఇది అసలు పాయింట్. ఏమంటున్నాడు? బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాలతోనే మేం ప్రతిపక్ష నేతలపైన నిఘా పెట్టాం. కేసులో A1గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని చేర్చాలి. ఇప్పటికే అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పెట్టున్నారు. టోటల్గా ఇందులో కేసీఆరే ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని A1గా చేర్చాలి అని. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ట్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారిని పోలీసులు పిలవడం జరిగింది. మరి కేసీఆర్ని ఈ కేసులో చేర్చబోతున్నారని తెలవాలి. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్న రాధాకిషన్ రావే, నాకేం సంబంధం లేదు, కేసీఆర్ చెప్పిండు, మేము చేసినాం. రిమాండ్ రిపోర్ట్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంచలన విషయాలు చెప్పిండు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేయాలని బీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. ఏ పార్టీకి ఎవరెవరు ఆర్థిక సహాయం చేస్తున్నారు అనే దానిపై కూపీ లాగాం. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు డబ్బు ఎక్కడెక్కడికి తరలిస్తున్నారని ముందుగానే తెలుసుకొని ఆ డబ్బును సీజ్ చేశాం. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించాం. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించాం పోలీస్ వాహనాల్లో. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం స్పెషల్ పోలీస్ టీం కృషి చేసిందట. టాస్క్ ఫోర్స్ టీంకు వాహనాలు సమకూర్చిన మాజీ ఐఏఎస్ ఎవరు? ఈయనే. తమ కులానికి చెందిన వారితో స్పెషల్ టీం ఏర్పాటు. టాస్క్ ఫోర్స్లోని సిబ్బందిని బెదిరించి డబ్బులు సరఫరా చేయించిన మాజీ ఓఎస్డీ అంటే ఈయనే. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతనితో డబ్బులు తరలించిన రాధాకిషన్ అట. అతని కోసమా అతనికి డబ్బులు తరలించిండట. ఇప్పుడు ఈ ఎవరి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. 8 సార్లు డబ్బు పట్టుకున్నారట. మొత్తం అది ప్రతిపక్షాలదేట. రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలు నేను ఎక్కడ ఇందులో కేసీఆర్ పాయింట్ని మెన్షన్ చేశారు అని అంటే, ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2023 యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్రభాకర్ రావు, చీఫ్ ఆఫ్ SIB, DSP Praneeth Kumar shared actionable inputs on Hanumanth Reddy and Prabhakar, associates of within BRS party to keep them under tight control of BRS party and its supreme. And danto paatuga, and accused A4 also stated that after his ఇది కనబడట్లేదు, బేసిక్గా మొబైల్లో తీసినట్టున్నారు, ఇది బయట లేదు యాక్చువల్గా. ఇక్కడ చూడండి. నెంబర్ 1 ఏంటంటే, ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ ప్రభాకర్ రావు డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ December 2018, ప్రణీత్ కుమార్ ఎట్ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో షేర్డ్ ఇన్పుట్స్ టు A4 ఎవరంటే ఇప్పుడు ఈయన రాధాకిషన్, on which they seized 70 lakhs of paradise in the limits of Ram Gopalpet police station which belonged to Mr. Anand Prasad of Bhavya Cement who was contesting candidate from TDP from Sherlingampalli Assembly constituency. 2018 ఎలక్షన్లో ఆ భవ్య సిమెంట్కి చెందిన ఆయన 70 లక్షల రూపాయలు పట్టుకున్నాడు. ఇవి ఎక్కడివి అంటే ఏ రోజు అంటే 2018 ఎలక్షన్లో ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. డ్యూరింగ్ బై ఎలక్షన్ ఆఫ్ దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద ఇయర్ 2020, Praneeth Kumar shared technical surveillance and identified the target on the field with their field staff. His team seized cash 1 crore at Begumpet, which belongs to a chit fund company of Siddipet, who are relatives and associates of Mr. Raghunandan Rao BJP contesting candidate. And number 3, during Munugodu by-election in the second week of October 2022, inputs shared by Praneeth Kumar under the directions of Prabhakar Rao, his team headed by Inspector T. Srinath Reddy intercepted Gunta Sai Kumar Reddy, Kunde Mahesh, D. Sandeep Kumar, Mahender, Anush Reddy, Vennem Bharat, who are associates of Komati Reddy Rajagopal Reddy, BJP contested candidate, seized net cash of about 3.50 crores and handed over to
గాంధీనగర్ పోలీస్. ఈ 3.5 కోట్ల ఆ ఎలక్షన్లకు పోయినా రాజగోపాల్ రెడ్డి 10,000 మెజార్టీతో గెలిచాడు. ఆయన ఒక 70-75% మాత్రమే పంచగలిగి మిగతా పంచలేకపోయాడు. ఇప్పుడు ఇది కవర్ అయినా ఆయన గెలిచాడు. చూడండి ఎంత సక్సెస్ఫుల్గా ఆ డబ్బులు అడ్డుకొని వీళ్ళు గెలవగలిగినారు. పైసలు ఇస్తేనే గెలుస్తారా అంటే ఆ ఎలక్షన్లో అట్లనే నడిచింది కాబట్టి చెప్తున్నా. In the second week of October 2023, as per the instructions of Prabhakar Rao, Chief of SIB, Praneeth Kumar shared actionable inputs and Hanumanth Reddy and Prabhakar. ఇక్కడ ఒకసారి ఈ లైన్ చూడండి, నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, అంతా మనం చదవలేము. ఇక్కడ ఏం రాస్తున్నారంటే అక్యూజ్డ్ A4 ఆల్సో స్టేటెడ్ దట్, A4 ఎవరంటే ఇప్పుడు ఈయన ఎవరు, రాధాకిషన్ రావు, స్టేటెడ్ దట్ మిస్టర్ ప్రభాకర్ రావు విత్ హీజ్ చూజన్ అండ్ ట్రస్టెడ్ సబార్డినేట్స్. సో ఎవరైతే ఆయనకి నమ్మకస్తులు ఉన్నారో, నేమ్లీ ఎవరెవరు, ప్రణీత్ కుమార్, అదే ప్రణీత్ రావు, వేణుగోపాల్ రావు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ తిరుపతన్న and additional SP Bhujangarao, additional SP intelligence and himself, all of whom shared his intentions and they all conspired to ensure BRS victory for third time in 2023 elections in Telangana state, putting surveillance over all activities of political leader of opponent parties. సో వీళ్ళ దృష్టి అంతా కూడా 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని ఎట్లా గెలిపించాలి, వాళ్ళే గెలవాలి. Their family members, associates, supporters, business persons and critics of BRS party and also suspicious activities of person within BRS party to keep them under tight control of BRS party and its supremo. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారనమాట, వాళ్ళ ఆదేశాలతోటి, ఆ సుప్రీం ఆదేశాలతోటి ఈ వ్యవహారం అంతా నడిచింది అని చాలా క్లియర్గా ఇదిలో నడుస్తూ ఉన్నది. సో ఇందులో డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే పేరు లేకపోయినా బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతో అన్న పాయింట్ని మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. మరి బీఆర్ఎస్ అధినేత అంటే ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దీని మీద రెస్పాండ్ అవ్వాలా, ఇప్పుడు దీని మీద మాట్లాడాలా, లీగల్ నోటీసులు పంపిస్తా, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగుతా, ఇది కాదు మీరు చేయాల్సిందే. లీగల్గా చట్టబద్ధంగా ఎథిక్స్ పాటిస్తూ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ మీరు బయట పెట్టాలి. సో ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్న ప్రధానమైన అంశాలు. ఎవరిది ఇది? రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. సో చాలా క్లియర్గా రాధాకిషన్ రావు కేసీఆర్ పేరును ప్రస్తావించినట్టుగా కనబడతా ఉన్నది. కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా నడిపించిన అని చెప్తా ఉన్నారు. సో నేను అనుకోవడం, ఇప్పటికే కేసీఆర్ని A1గా చేర్చాలి అని అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఒక కంప్లైంట్ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనకు కూడా పిలుపు వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి ఆయన మరి ఎట్లాంటి ఈక్వేషన్స్ ఇవాళ సాయంత్రంలోపు జరుగుతున్నది చూడాలి. ఓకే, ఎనీవే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా చూడాలి. మరి కేసీఆర్ని A1గా చేరుస్తారా, ఇంకో నెంబర్లో పెడతారా, ఆ కేసులో కేసీఆర్ని చేర్చి అరెస్ట్ చేస్తారా? ఏదేమైనా కేవలం ఈ పోలీసుల చుట్టూ, ఈ అధికారుల చుట్టూ తిప్పితే కేసు నిష్పక్షపాతంగా జరుగుతుందని మనం అనుకోలేం. 100% ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ కేసు ముందుకెళ్తుందని మనం భావించాల్సి ఉంటుంది. వెరీ క్లియర్గా ఈ ప్రధానంగా ఈ ట్యాపింగ్ కేసులో ఇది దేశద్రోహానికి సంబంధించిన కేసు. వ్యక్తిగత సమాచారాన్ని వీళ్ళు షేర్ చేసుకున్నారు, వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది కలిగించినారు కాబట్టి వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి కొన్ని 10 సంవత్సరాల తర్వాత టెలిగ్రాఫ్ యాక్ట్ని మొట్టమొదటిసారి ప్రయోగించారు. ఎప్పుడో 1880s సంథింగ్ ఎప్పుడో వచ్చింది ఆ యాక్ట్. ఇప్పుడు ఈ దుర్మార్గులు ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ యాక్ట్ని ప్రయోగిస్తున్న పరిస్థితి మొట్టమొదటిసారి. చూద్దాం ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలను బేస్ చేసుకొని కేసుని ఇంకా ఎంత టైట్ చేస్తారు పోలీసులు, ఈ ఫ్యామిలీని ఎంతవరకు లోపలేసే ప్రయత్నం జరుగుతుందన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.